ప్రతి గుడి ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేశంపేట మండలం ఏ క్లాస్ కాన్పేట శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో జమ్మి చెట్టును నాటారు. హిందూ సంస్కృతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక స్థానముందన్నారు అంజయ్య యాదవ్. పార్టీలకు అతీతంగా జమ్మి చెట్టును అందరూ నాటాలని పిలుపునిచ్చారు. ఆశ్వజ మాసం శుద్ధ దశమి రోజున జమ్మి చెట్టు దగ్గర పోయి ప్రజలందరూ జమ్మికి పూజలు చేసి విజయానికి సూచకంగా వాళ్ళు కార్యక్రమాలు చేపడతారు. అదేవిధంగా ఎప్పుడైతే పాండవులో మధ్యముడైన అర్జునుడు ఉత్తర గోగ్రామంలో అప్పుడు కౌరవులతో యుద్ధం చేసినప్పుడు 12 వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసంలో పోయేటప్పుడు ఆ ధనస్సును మొత్తం ఆయుధాలు మొత్తం ఆ జమ్మి చెట్టు మీద పెట్టిపోయినప్పుడు అప్పుడు ఉత్తర గోలను రక్షించినందుకు బృహన్నల స్థానం ఉన్న పాతదారుగా ఉన్న అర్జునుడు తర్వాత 13 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి అప్పుడు ఆ జమ్మి చెట్టుకు పూజలు చేసి ఉత్తరంతో ఆయుధాలు తెప్పిస్తాడు, ధనస్సును తెప్పిస్తాడు. అప్పుడు ధనస్సు తెప్పించి ఆ కౌరవుల మీద విజయం సాధిస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ విజయానికి సూచకంగా ప్రతి గ్రామస్తులంతా కలిసి సాయంత్రం కూడా ఆ జమ్మి చెట్టు దర్శించుకొని పూజలు చేసి దర్శించుకొని పుణ్యులవుతారు. కాబట్టి ఇప్పుడు కూడా దీనికి నిజంగా మాజీ ఎంపీ సంతోష్ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా కూడా మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ఇది ప్రతి దేవాలయ ఆంజనేయుల గుడి కాడ కానీ ఎక్కడైనా సరే పెట్టి ప్రతి సంవత్సరం ప్రజలకు సౌలత్ ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూజలు చేసుకోవడానికి చాలా మంచి కార్యక్రమం చేస్తారు.